మరి నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు శోభాయాత్ర మార్నింగ్ నుంచి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా నక్లెస్ రోడ్ వద్ద అయితే గణనాథులతో కూడా ప్రతి ఒక్కరూ కూడా శోభాయాత్రలో పాల్గొంటూ చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరూ ఆటపాటలతో అలరిస్తూ మరి గణనాథుని శోభాయాత్రలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా భక్తులతో అయితే కోలాహలం నెలకొంది అక్కడైతే. సో ఇప్పటికీ మార్నింగ్ నుంచి చూసుకున్నట్టయితే మార్నింగ్తో పాటు ఇప్పుడు ఇంకా నైట్ అయ్యే కొద్ది కూడా ఇంకా గణనాథులు అనేది ఇంకా ఎక్కువ వస్తున్నారు నిమజ్జనం కోసం. సో మరి ఇదే అంశానికి సంబంధించి ఎంజీఆర్ మార్కెట్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంప్రసాద్ చెప్పండి, మరి అక్కడ గణనాథుల నిమజ్జనానికి అక్కడి నుంచి వచ్చే వినాయకులకి ఇంకా నెక్లెస్ రోడ్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉదయం నుంచి కూడా ప్రారంభమైనటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఎంజే మార్కెట్లో ఉన్నాం. మనం ఇక్కడ నుంచి కనుక గమనిస్తే ఎంజే మార్కెట్ మొత్తం కూడా వినాయకులతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వందలాదిగా వేలాదిగా తరలి వస్తున్నటువంటి గణపతులను అయితే మనం చూస్తున్నాం. కన్నులారా చూసే విధంగా గణపతులు విభిన్న రూపాలలో అయితే దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే గణపతి అనగానే గుర్తు వచ్చేది చిన్న గణపతి, అంటే 1 ఫీట్ గణపతి నుంచి మొదలుకొని 50 ఫీట్లు 60 ఫీట్ల గణపతులు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా గణపతి పండగ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ గణపతి ఈరోజే నిమజ్జనం కావడంతో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా గణపతులు కూడా ఈరోజు నిమజ్జనానికి తరలుతున్నాయి. ఉదయం నుంచి మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఎంజే మార్కెట్లో అయితే ఇటు ఓల్డ్ సిటీ వైపు నుంచి మనం ఉదయం చూసాం ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయిన వెంటనే బాలాపూర్ వినాయకుడిని కూడా నిమజ్జనానికి తరలించడం జరిగింది. బాలాపూర్ నిమజ్జనం పూర్తయిన తర్వాత అయితే ఇటు హైదరాబాద్లోని పాత బస్తీకి సంబంధించినటువంటి చార్మినార్, రాజేంద్ర నగర్, అదేవిధంగా చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క మోహన్జాయి మార్కెట్ చౌరస్తాకు చేరుకుంటాయి. అంతేకాకుండా ఇటు చూస్తే గాంధీ భవన్ కానీ, గోషా మహల్, బేగం బజార్ ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అన్ని విగ్రహాలు కూడా ఇటు మొజమ్మాయి మార్కెట్ సర్కిల్ ఏదైతే ఉందో చౌరస్తాకు వచ్చి ఇక్కడ కాసేపు ఆగిన అనంతరం అయితే ఇటు ముందుకు సాగుతూ అబిట్స్ మీదుగా లిబర్టీ నుంచి ఇటు ట్యాంక్ బండ్ చేరుకుంటాయి. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్కు ఇటు రెండో వైపు అయినట్టు మనం చూస్తున్నాం. హుస్సేన్ సాగర్లో మొత్తం 3 ప్రాంతాలలో అయితే నిమజ్జన కార్యక్రమాలను ఇటు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఇటు మన ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ మార్క్తో పాటు అదేవిధంగా ఇటు చూస్తున్నాం పీపుల్ ప్లాజా, అంతేకాకుండా మరొక వైపు ఇటు రాణిగంజ్ వెళ్ళేటువంటి ప్రాంతంలో కూడా 11, 12, 13, 14 క్రేన్లను కూడా ఏర్పాటు చేసి భారీ గణనాథుల నిమజ్జనానికి అయితే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఈ సంవత్సరం ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా గణపతి నవరాత్రి ఉత్సవాలు రావడంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకైతే సంబంధిత శాఖల అధికారులందరూ కూడా ఇక్కడ చూస్తున్నాం అన్ని రకాల ఏర్పాట్లు, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాట్లు చేశాయో అన్ని పార్టీలకు అతీతంగా ఇటు అందరూ కూడా ప్రశంసించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. మనం ఉదయం నుంచి చూస్తున్నాం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు గణపతులన్నీ కూడా నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వైపు అయితే తరలుతున్నాయి. భారీ గణపతులు సైతం ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్లే కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చూస్తున్నాం. ఇటు మోంజా మార్కెట్ చౌరస్తాలో ప్రజలు కూడా భారీగా తరలి రావడం జరిగింది. ఏదైతే గణపతులు కన్నుల నిండుగా చూసే విధంగా భారీ గణనాథులు సైతం నిమజ్జనానికి వెళ్తూ ప్రత్యేక ఆకర్షణతో రాత్రి వేళ కావడంతో ప్రత్యేక లైటింగ్ను ఏర్పాటు చేయడంతో పాటు బాణసంచా కూడా కాలుస్తూ నిర్వాహకులు అయితే ఏదైతే ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారో చాలా ఆనందంగా చాలా భక్త సందోహం నడుమ అయితే ఇటు గణపతి నిమజ్జనానికి అయితే గణపతులు తరలుతున్నటువంటి దృశ్యాలను మనము బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే చూస్తున్నాం. మొజంజాయి మార్కెట్లో ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికీ వేలాదిగా అయితే ఇక్కడ నుంచి నిమజ్జనానికి అయితే తరలినటువంటి దృశ్యాలను మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఈరోజు అర్ధరాత్రి అనంతరం కూడా ఇదే విధంగా రేపు తెల్లవారుజాము వరకు కూడా ఇటు వినాయకులు వెళ్ళేటువంటి అవకాశం ఉందని ఇప్పుడే అధికారులు అంచనా వేసుకునడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు నిమజ్జనానికి సంబంధించి కూడా ఇటు జిహెచ్ఎంసీ ముందస్తుగా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తంగా చూసుకున్నట్లయితే 295 భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీటిలో స్టాటిక్ ట్రైన్లు అదేవిధంగా మొబైల్ క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ గణపతికి సంబంధించినటువంటి యొక్క విగ్రహాలను మనం గమనిస్తే ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి యొక్క విభిన్న రూపమైనటువంటి గణపతి రూపం మనం చూడవచ్చు ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అదేవిధంగా రామలక్ష్మణుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నామాలంకరణలో అయితే గణపతి మనకు దర్శనమిస్తున్నాడు. మనం చూడవచ్చు ప్రజలందరూ కూడా
రాత్రి వేళలో కూడా ఇబ్బంది పడకుండా చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి గణపతి నిమజ్జనానికి సంబంధించి అయితే ఈ యొక్క వేడుకలలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఏంటంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనకి ఇంత భారీ జనసందోహం ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్తో పాటు సంబంధిత పోలీస్ శాఖ అధికారులందరూ కూడా ఏరియల్ వ్యూ నిర్వహించడం జరిగింది. మరికొద్ది గంటల పాటు కూడా ఈ రచ్చ ఇదే విధంగా ఉండనున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అఖిల. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.